మరి మరి హలో. సారీ అమ్మా, రికార్డింగ్ ఎండ్ అయింది. సిస్టంలో ఏదో ప్రాబ్లం వచ్చి ఒక ఎక్కడి నుంచి మరి కంటిన్యూ చేసేస్తున్నాను. అవునమ్మా, పర్లేదులే అమ్మా. మళ్ళీ ఎప్పుడన్నా మనం ఇద్దరం స్పెషల్ రికార్డింగ్ కొంచెం చేసుకుందాం. బ్యాక్ వెళ్ళను. కంటిన్యూ చేయండి మీరు. మనం ఇద్దరం ఎప్పుడన్నా రికార్డ్ చేద్దాం ఈ సెషన్ మళ్ళీ. కొద్ది బ్యాక్ వెళ్ళాలా మళ్ళీ? అంటే రెండు వీడియోలు అవుతాయి కదమ్మా అప్పుడు. ఆ, మనం తర్వాత చూద్దాంలే అమ్మా, మీరు కంటిన్యూ చేయండి ఇప్పుడు క్లాసు. ఓకే ఓకే ఓకే. మహాగణేశ, మహాగణాలు అంటే భూత ప్రేత పిశాచి గణాలు, అంటే సకల వ్యతిరేక శక్తులకు మరి దుర్మార్గాలకు అధిపతి. నిర్భిన్న, విచ్ఛిన్నంగా ఉంచడం, విఘ్నయంత్ర దైవాన్ని మరి ఆ మరిచేటట్లు చేసే అజ్ఞాన శక్తి. ప్రహర్షిత, అతిగా హర్షించేది. భండాసురేంద్ర, రాక్షస భావాలతో ఉన్నవాడు. నిర్ముక్త, దుష్ప్రవర్తనలు, శస్త్ర, మితిమీరిన దుర్వాసనాలను కలిగించి భౌతిక వస్తువులు, దుర్వ్యసనాలను కలిగించే మితిమీరిన దుర్వ్యసనాలను కలిగించే భౌతిక వస్తువులు. ప్రత్యస్త్ర, విరుద్ధమైన వ్యసనముల నుండి విరక్తి పొందే రసాయనములచే ప్రత్యస్త్రములు. వర్షిణి, వర్షింప చేయనది. అమ్మా, నీవు యుద్ధ సమయమునందు భండాసురుడు ప్రయోగించిన మాయా యంత్రములను గణేశుడు సునాయాసంగా జయించడం చూసి మిక్కిలి సంతోషించావు. భండాసురుని చేత ప్రయోగించబడిన అస్త్రములకు విరుగుడుగా విరుగుడుగా ప్రత్యస్త్రాలను కురిపించావు తల్లి అని శ్లోకానికి అర్థం. ఇప్పుడు అర్థమైతే ఏంటంటే, మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర పరహర్షిత, భూత ప్రేత పిశాచాది సకల వ్యతిరేక శక్తులను నియంత్రించే అధిపతి గణేశుడు. సాధన, ధ్యాన సాధన చేసే సాధకుల్లో మూలాధారాధిపతి అయిన ఆ గణేశుడు జాగృతమై తమలో ఉన్న అజ్ఞానాన్ని విఘయంత్ర శక్తితో విచ్ఛిన్నం చేస్తాడు. తద్వారా కుండలిని శక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తుంది. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యక్ష వర్షిణి అంటే సాధకుడు ఎటువంటి వ్యసన పూరిత దుర్బల మనస్కుడైనప్పటికీ కుండలిని శక్తి అతనిలోని విఘ్నాలన్నింటినీ తొలగించి అతని శరీరం మరి ఇంద్రియాలపై అమృతాన్ని వర్షింపచేస్తుంది. ఎంతో మంది సాధకులు ధ్యాన సాధన ద్వారా బుద్ధి వికాసం చెంది తనలో ఉన్న దుర్గుణాలను పోగొట్టుకుని తమ కుటుంబంతో కలిసి హాయిగా ఆనందంగా జీవిస్తుండటం మనం చూస్తున్నాం. ఇప్పుడు 32 కరాంగుళి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్నాసుర సైనిక. కరాంగుళి, రెండు చేతుల యొక్క 10 వేళ్ళు, కర ప్లస్ అంగుళి, నఖోత్పన్న గోళ్ల నుంచి ఉద్భవించిన, నఖ ప్లస్ ఉత్పన్న నఖోత్పన్న నారాయణ, నారాయణుడు లేదా దివ్య ప్రకాశ శక్తి. దశాకృతి, 10 విధాలైన ఆకారాలు. మహాపాశుపతాస్త్రాగ్ని, మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధ, దహించి వేయబడి అసుర సైనిక, దుర్గుణాలు కలిగిన ఇంద్రియాలు. మా నీ చేతి వేళ్ల గోళ్ల నుండి వెలువడిన కాంతి పుంజాల నుండి నారాయణుని దశావతారాలు ప్రభవించినవి. పాశుపతాస్త్రం యొక్క అగ్నిచే రాక్షస సైన్యమును దగ్ధం చేశావు తల్లి అని ఇక్కడ అద్వైతం ఏంటంటే, కరాంగుళిని నోత్పన్న నారాయణ దశాకృతి. సకల చరాచర బ్రహ్మాండంలో జీవజలాలు 2 రకాలుగా ఉన్నాయి. అవి ఏంటంటే చలనం లేని వాటిని స్థావరములని,
చరించే వాటిని జంగమాలని అంటారు. ఈ జంగమాల యొక్క పరిమాణం 10 స్థాయిల్లో జరిగింది. వీటిని ఋషులు దశావతారాలుగా కీర్తించారు. నారాయణ దశాకృతి, జలచరాలు మత్స్యావతారం, ఉభయచరాలు కూర్మావతారం. కాలక్రమంలో ఇవే సరీసృపాలుగా మరి పక్షులుగా పరిణామం చెందాయన్నమాట. జంతువులు అంటే వరాహావతారం, 2 కాళ్లపై నడిచే జంతువు. మానవుడు నరసింహావతారం, పొట్టి మానవుడు పిగ్మీ జాతి వామన అవతారం, వృద్ధి చెందిన మానవుడు పరశురామ అవతారం, మానవత్వ విలువలు కుటుంబీకుడు రామావతారం, వ్యవసాయాభివృద్ధి చేసిన మానవుడు బలరామ అవతారం, దివ్య జ్ఞానం కలిగిన మానవుడు శ్రీకృష్ణ అవతారం, ఆత్మ జ్ఞానానికి ప్రపంచాన్ని పరిత్యజించిన మానవుడు బుద్ధావతారం. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్నాసుర సైనిక. ప్రాపంచిక మానవుడికి ఆలోచనతో పాటు స్వార్థం కూడా దరిచేరుతుంది. స్వార్థంతో కూడిన ఆలోచనలను ఆత్మ విద్యతో అదుపు చేయాలి. అలా చెయ్యని పక్షంలో అవి పెరిగి పెరిగి మితిమీరిన స్వార్థంలా మారి ఇతరులు ఏమైనా పర్వాలేదు అన్న పశుత్వంతో నిండుతాయి. అలా పశుత్వంతో బుద్ధిహీనులై ప్రవర్తించే వారిని సరిదిద్దేవాడే పశుపతి. సాధకుడిలో ఉండే సకల అనర్థకర గుణాలను మరి వాటి సహచరులైన ఇంద్రియాలను దహించే శక్తిని మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక అంటారనమాట. ఇప్పుడు మనం 33 కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. కామేశాస్త్ర విశ్వాధిపతి యొక్క అస్త్రం నిర్దగ్ధ పూర్తిగా దహించబడిన సా కూడిన భండాసుర శూన్యక. భండాసురుడు రాజధాని శూన్యక నగరం. బ్రహ్మ శరీరాన్ని వృద్ధి చేసే శక్తి. ఉపేంద్ర శరీరంలో దశేంద్రియాలకు అనుగుణంగా పనిచేస్తూ మదమును పెంచే ఇంద్రియాలు. మహేంద్రాది అంటే ముఖ్యమైన దశేంద్రియాలు. మహా ప్లస్ ఇంద్ర ప్లస్ ఆది మహేంద్రాది. దేవ సంస్థిత వైభవ దైవీభావంతో స్తుతించటం. అమ్మా శ్లోకానికి అర్థం: కామేశ్వర అస్త్ర ప్రయోగంతో భండాసురుని శూన్యక నగరమును అతని సైన్యమును నిర్వీర్యం చేసి దగ్ధం చేశావు తల్లి. నీ అనితర సాధ్యమైన పరాక్రమ వైభవమును బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్తుతిస్తున్నారు తల్లి అని. ఇక్కడ అద్వైతం ఏంటంటే కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక అంటే అనేక జన్మల కర్మల ఫలితంగా ఏర్పడిన శరీరమే బండము. ఆ మనసులో దుర్గుణాలు చెలరేగినప్పుడు తనను తాను పాపభూయిష్ఠుడిగా మార్చుకునేవాడే బండాసురుడు. మనస్సు అన్నది ఒక ఇంద్రియమో అంగమో కాదు, అది అదృశ్య రూపంలో ఉండే స్పందనల సమూహం. అందువల్ల దీనిని శూన్యకం అనే సకల కార్యకలాపాలు దీని నుంచే ఉద్భవిస్తున్నాయి కనుక దీనిని శూన్యక నగరం అని అన్నారు. యోగ సాధన ద్వారా మనస్సును శూన్యం చేసి తద్వారా శరీరంలో ఉన్న పాపకర్మలను దహించే శక్తిని పొందాలి. ఆ శక్తి ఆత్మదర్శనం పొందాలన్న ఆ తపనే కామేశ్వరాస్త్రంలా పనిచేసి జనన మరణాలకు కారణమైన మనస్సును దగ్ధం చేస్తుంది. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థిత వైభవ అంటే శరీరం జీవించటానికి కారణమైన ప్రాణశక్తిని జాగృతం చేసి దుష్ట మనస్సుకు కారణమైన ఇంద్రియాలను మరి సహ ఇంద్రియాలను నిగ్రహించుటకు అత్యంత ప్రీతితో సాధన చేయాలి. అప్పుడే మనస్సు దహింపబడి అంటే నేను అన్న భావన నశించి శరీరం
బ్రహ్మశక్తితో పావన అవుతుంది. ఈ స్తోత్రంలో అంతర్గతంగా మరి నిగూఢంగా ఉన్న అద్వైత సాధనల యొక్క రహస్యాలు అర్హులైన వారికి అవగతం అవుతాయి. ఆది మధ్యాంతరహితంగా బాసిల్లే మాతృశక్తి సర్వజ్ఞానవంతమైనది, మరి శక్తివంతమైన సర్వాంతర్యామి. దీనిని ఎవరు ఎలా భావిస్తే అలాగే అనుభూతి చెందుతారు. మనం ఇప్పుడు 4వ అధ్యాయం మంత్ర స్వరూపిణి దగ్గరికి వచ్చాము. హరినేత్రాది సందగ్ధ అంటే శ్లోకము 34. హరినేత్రాది సందగ్ధ కామ సంజీవన ఔషధి శ్రీమద్భాగవ కూటైక స్వరూప ముఖ పంకజ. హర అంటే శివుడు, నేత్రాగ్ని 3వ కన్ను, సందగ్ధ దహనం అయిన, కామ అజ్ఞానంతో కూడిన అహంకారము, సంజీవని బ్రతికించేది, ఔషధి ఔషధం, శ్రీమద్ అంటే శ్రీమంతమైన, వాగ్భవ స్వరపేటికతో కూడిన, కూటైక ముఖ్యమైన కూటమి, స్వరూపం కలిగిన, ముఖ పంకజ కమలం వంటి ముఖం కలది. కమలం వంటి ముఖం కలది అంటే ఇక్కడ శ్రీ శ్లోకానికి అర్థం ఏంటంటే, మా శివుని యొక్క 3వ కంటి అగ్నిచే భస్మమైన మన్మధుడిని బ్రతికించిన సంజీవినివైనావు తల్లి. మంగళకరమైన మహిమాన్వితమైన వాగ్భవము అను అక్షర సముదాయము, పంచదశాక్షరీ మంత్రము అందు మొదటి 5 క ఏ ఈ ల హ్రీ బీజాక్షరములై వాగ్భవ కూటమి కలిగి ఉన్నావు తల్లి. అద్వైత అర్థం, హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అంటే శివుని యొక్క 3వ కన్ను తెరుచుకున్నప్పుడు ఆ అగ్నిలో మన్మధుడు ఎలా దగ్ధం అయ్యాడో అదే విధంగా సాధకుని సాధన సఫలమైనప్పుడు తనలోని అజ్ఞానాంధకారాలు దగ్ధమవుతాయి. మరింత తీవ్ర సాధన ద్వారా జాగృతమైన కుండలిని శక్తి సంజీవిని ఔషధంలా పనిచేస్తూ సాధకుడిని తేజోవంతం చేస్తుంది. శ్రీమద్భాగవత కూటైక స్వరూప ముఖ పంకజ ఆ విధంగా ఉత్తేజితుడై భగవత్ సాక్షాత్కారం కోసం పరితపిస్తూ ఉంటాడు. తద్వారా సాధకుడు తన స్వరపేటికను శుద్ధి చేసుకొని భగవతత్వంతో అనుసంధానం అవుటకు ఆర్ద్రతతో సంకీర్తనను గానం చేస్తాడు. అప్పుడు సాధకుడు శిరస్సంతా సహస్రారంతో మహాశక్తి రూపంగా మారి అతని ముఖం వికసించిన పద్మంలా ప్రకాశిస్తుంది. ఇక్కడ 35వ శ్లోకం. కంఠాధ కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి శక్తి కూటైకతాపన్న కట్యధో భాగధారిణి అంటే కంఠాధ కటి పర్యంత కంఠం నుంచి కటి భాగం వరకు, మధ్య కోట శరీరం మధ్య భాగము, స్వరూపంగా కలది, శక్తి కూటైక తాపన్న శక్తితో చేరి ఏకమైనది, కట్యధో భాగధారిణి కటి నుంచి పాదాల వరకు. అమ్మా పంచదశలోని మధ్య అంటే హ స క హ ల హ్రీం అను 6 బీజాక్షరములు మరియు విశుద్ధి అనాహత మణిపూరక చక్రములైన కామరాజ కూటమిని నీ కంఠము నుండి నడుం భాగం వరకు ధరించినావు. పంచదశలోని స క ల హ్రీం 4 బీజాక్షరములు మణిపూరక స్వాధిష్టాన చక్రములు కలిపి శక్తి కూటముగా ధరించావు తల్లి అని అర్థం. ఇక్కడ అద్వైతం ఏంటంటే, ధ్యాన సాధన చేసే వాళ్ళ శక్తి శిరస్సు అంతటా నిండిన తరువాత కంఠం నుంచి కటి ప్రదేశం వరకు చేరుతుంది. ఆ తర్వాత ఆ శక్తి పాదాల వరకు ప్రవహించి సాధకుడు శరీర పర్యంతం శక్తివంతుడవుతాడు. ఇక్కడ 34, 35 శ్లోకాలలో శ్రీ లలితాంబిక యొక్క మంత్రమయ శరీరం గురించే చెప్పబడింది. క ఏ ఈ ల మరియు హ్రీం అన్న 5 బీజాక్షరాల సమూహమే
వాగ్భవ కూటమి. హ, స, క, హ, ల మరియు హీం అన్న ఈ 6 బీజాక్షరాల సమూహం కంఠం నుంచి కటి భాగం వరకు మధ్య కూటమి, మధ్యస్థ కూటమి. స, క, ల మరియు భీం అన్న 4 బీజాక్షరాల సమూహమే కటి నుండి పాదాల వరకు ఉన్న శక్తి కూటము. మంత్రశాస్త్రాన్ని అనుసరించి ఈ 3 కూటములకు చెందిన 15 అక్షరాలను పంచదశ మంత్రంగా ఋషులు చెప్తారన్నమాట. ఇక్కడ 36వ శ్లోకం. మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర కుళామృతైక రసిక కుల సంకేత పాలిని. అంటే మూల అంటే ఆది మూలమైన, మంత్రం యొక్క ఆత్మ అయినటువంటి మూల కూటత్రయ అంటే 3 కూటములకు మూలమైన, కళేబర శరీరంగా ఉన్నది, కుల అంటే సుషుమ్న నాడి, అమృతైక అమృతం ఏకమైనందున, అమృత ప్లస్ ఏక అంటే రసిక అంటే ఆస్వాదానందాన్ని పొందింది, కుల అంటే సుషుమ్న నాడి, సంకేతములను అంటే కేంద్రాలను పాలించినది. ఇక్కడ శ్లోకానికి అర్థం ఏంటంటే, మా మూల మంత్రమైన పంచాక్షరి మంత్రమును ఆత్మస్వరూపంగా కలిగి వాగ్భవ కూటమి, మధ్య కూటమి, శక్తి కూటముల స్వరూపంగా కూడా కలిగిన దానివి తల్లి. నీవు కుండలిని శక్తిగా అమృత రూపిణివై సహస్రారం నుండి సుషుమ్నా మార్గమున జాలువారే అమృత రససారమును సాధకుడు ఆస్వాదిస్తున్నాడు. అంటే ఇక్కడ అద్వైతం మూల మంత్రాత్మిక, మూల మంత్రం అంటే ఓంకారం, దీని యొక్క ఆత్మ శూన్యం, దీనిని విశ్వశక్తి లేదా ఆది పరాశక్తి అంటారు. సాధకుడు మనస్సును పరమ మౌనంలోకి లేదా పరమ నిశ్చల స్థితికి తీసుకొని వెళ్ళినప్పుడు మూల మంత్రాత్మకమైన ఆది పరాశక్తి అనుభవంలోకి వస్తుంది. మూల కూటత్రయ కళేబర. ఈ ఆది పరాశక్తి శరీరాన్ని వాగ్భవ కూటమి, మధ్యస్థ కూటమి మరియు శక్తి కూటములతో కలిసి మూల కూటత్రయ కళేబరగా రూపధారణ చేస్తుంది. ఆది పరాశక్తి షట్చక్రాలలో చేరినప్పుడు అవి గొప్ప శక్తిని విడుదల చేస్తాయి. కుళామృతైక రసిక కుల సంకేత పాలిని. కుళామృతైక రసిక కుల సంకేత పాలిని అంటే సుషుమ్నాలోని 6 చక్రాలు కుల సంకేతాలు. అందుకే ఆ కుల అంటే సుషుమ్నాలో చేరిన అమృతం పట్ల రసజ్ఞత కలిగిన ధ్యాన సాధకుడికి శ్రీ లలిత అనే ఆది పరాశక్తి దివ్యానందంగా అనుభూతి కలుగుతుంది. దానితో సాధకుడు దివ్యానందంతో పాటు దివ్య జ్ఞానంతో నిండిపోతాడు. ఇప్పుడు మనం 5వ అధ్యాయం కుండలిని స్వరూపిణి. 37వ శ్లోకం. కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. కులాంగన కులము అనగా మూలాధారం, కులాంతస్థ మూలాధారంలో అంతర్గతంగా ఉన్నటువంటిది, కౌలిని శివశక్తుల ఐక్యత అంటే సుషుమ్నా నాడి, కులయోగిని సుషుమ్న ద్వారా ఐక్యత నుండే కుండలిని శక్తియే కులయోగిని, అకుల సహస్రార చక్రం, సమయాంతస్థ ప్రాణశక్తిలో అంతర్గతంగా ఉన్నది, సమయాచార తత్పర కుండలిని శక్తి సాధన చేయవారు పట్ల ఆసక్తిరాలైనది. అమ్మా, కుండలిని యోగ దేవతా స్వరూపిణిగా కుల యోగినితో ఆరాధింపబడుతున్నావు తల్లి. సుషుమ్నా నాడిలో నీవే అకుల శివరూపంలో జ్ఞానుల సహస్రారమునందు విరాజిల్లుతున్నావు. సమయాచారులకు ఇష్టమైన మూల దేవతవు. ఇక్కడ అద్వైతం ఏంటంటే, కులాంగన కులాంతస్థ విశ్వ ఆవిర్భావానికి
కారణమైన చలన కారక శక్తి అనంత ప్రకృతిగా శ్రీతత్వమైన మాతృప్రేమతో మానవుని శరీరంలోని మూలాధారంలో నిక్షిప్తమై ఉన్నది. ఆ శక్తిని కులాంగన కులాంతస్థ అంటే కాస్మిక్ ఎనర్జీ అన్నారు మన సనాతన మహర్షులు. కౌలిని కులయోగిని మూలాధారంలో కుండలిని శక్తి పార్వతి అని, సహస్రారంలో ఉన్న శక్తిని శివ అని, ఈ రెండింటినీ కలిపే వారధిని సుషుమ్నా నాడి అని, దీనిని కౌలిని అని అన్నారు. యోగ సాధన ద్వారా ఈ కౌలిని కుండలిని శక్తి జాగృతి అంటే బ్రాకెట్ లో కుండలిని శక్తి జాగృతమై షట్చక్రాల గుండా ప్రయాణిస్తూ శివశక్తిని చేరుకున్న శక్తిని కులయోగిని అన్నారు. అకుల సమయాంతస్థ అంటే కులం కానిది అకుల అంటే మూలాధారం కానిది, అదే సహస్రారం. దీనినే అకుల అని చెప్పబడింది. సమయం అంటే ప్రాణశక్తి. ప్రాణశక్తితో ఉన్న దివ్య తేజమే ఆది పరాశక్తి. ప్రాణానికే ప్రాణంగా ఉన్న ఆ ఆది పరాశక్తి విశ్వ భ్రమణ కారక శక్తిగా సాధకుని ప్రాణంలోనే దాగి ఉందని సమయాంతస్థ అనే నామం చెప్తుంది. సమయాచార తత్పర సహజమైన ఈ ప్రాణమునే సమయాచారం అని, సమయాచారాన్ని నిష్ఠగా శ్రద్ధగా చేయువారికి ఆదిశక్తి వశమై విశ్వ విజ్ఞానం ప్రాప్తిస్తుందని సమయాచార తత్పర అన్నారు. మనం 38 మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంత రుద్ర విష్ణు గ్రంథి విభేదిని. మూలాధారైక నిలయ మూలాధారంలో నివసించే శక్తి, బ్రహ్మ గ్రంథి విభేదిని బ్రహ్మ గ్రంథిని విచ్ఛిన్నం చేసే శక్తి, మణిపూరాంతి రుద్ర మణిపూరక చక్రంలో ప్రకాశించినది, విష్ణు గ్రంథి విభేదిని విష్ణు గ్రంథిని విచ్ఛిన్నము చేసే శక్తి. అమ్మ కుండలిని శక్తి రూపంలో నీవు మూలాధార చక్రంలో ప్రతిష్ఠితమై ఊర్ధ్వముఖంగా పయనిస్తూ బ్రహ్మ గ్రంథిని ఛేదించి మణిపూరక చక్రానికి చేరి విష్ణు గ్రంథిని ఛేదిస్తున్నావు తల్లి అని ఇక్కడ అర్థం. అయితే అద్వైతం ఏంటంటే మూలాధారైకనే అంటే మానవుని శరీరంలో మూలాధారంలో అంటే వెన్నుముక క్రింది కుండలిని శక్తి చుట్టుకుని నిద్రాణ స్థితిలో ఉంటుంది. విత్తనంలో శక్తి దాగి ఉన్నట్టుగా మనలో ఉన్న శక్తి సామర్థ్యం కుండలిని శక్తి రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. బ్రహ్మ గ్రంథి విభేదిని ధ్యాన సాధన ద్వారా జాగృతమైన కుండలిని శక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసినప్పుడు బ్రహ్మ గ్రంథి అంటే మూలాధారం స్వాధిష్టాన చక్రాలకు కలిపేదనమాట విచ్ఛేదనం జరుగుతుంది. అప్పుడు కంటికి కనిపించే భౌతిక ప్రపంచమే కాదు, కంటికి కనబడిన సూక్ష్మ ప్రపంచం ఎంతో ఉంది అనే జ్ఞానం కలుగుతుంది. జీవులకు ప్రాపంచిక బంధాలను రాగద్వేషాలను కలిగించేది బ్రహ్మ గ్రంథి. ఈ పీఠముడిని ధ్యాన సాధన ద్వారానే విచ్ఛిన్నం చేయగలం. ఇదే మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని అనే నామానికి అర్థం. మణిపూరాంత రుధిత తరువాతది విష్ణు గ్రంథి మణిపూరక మరి అనాహత చక్రాలను కలిపే మరొక పీఠముడి. ఇది జీవుడిని మాయతో కూడిన జగత్తుతో బంధించింది. దీనినే విష్ణుమాయ అని కూడా అంటారు. విష్ణు గ్రంథి విభేదిని ధ్యాన సాధన ద్వారా విష్ణు గ్రంథి విచ్ఛేదనం జరిగినప్పుడు వ్యష్టి మాయ సమిష్టి మాయ అనే రెండు పీఠముడి నుండి విడివడి సూక్ష్మ శరీరమే కాదు కారణ శరీరం కూడా ఉంది అనే జ్ఞానం కలుగుతుంది. ఇలా సాధకుడు ఈ దివ్యజ్ఞాన సముపార్జనతో శక్తిని ఊర్ధ్వగమనం చేయగలుగుతాడు. ఇదే మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని అన్న నామాలకు అర్థం. మనం ఇప్పుడు 39 ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభి వర్షిణి. ఆజ్ఞాచక్రాంతరాళస్థ అంటే ఆజ్ఞాచక్రం మధ్యలో స్థిరమైనది. రుద్ర గ్రంథి విభేదిని రుద్ర గ్రంథి విచ్ఛిన్నం. సహస్రారాంబుజారూఢ అంటే 1000 దళాలు గల సహస్రార పద్మం అధిరోహించినది.
సుధాసారాభి వర్షిణి అంటే అమృత సారమును వర్షించేది. అమ్మా, భూమధ్య భ్రూమధ్య భాగంలో ఆజ్ఞాచక్రమునందు స్థితమై ఉన్న నీవు రుద్ర గ్రంథిని ఛేదించి సహస్రారం చేరి 1000 దళములందు అధిష్ఠితమై అమృత వర్షం కురిపిస్తావు తల్లి. ఇక్కడ అద్వైతం ఏంటంటే ఆజ్ఞాచక్రాంతరాళస్థ అంటే రుద్రగ్రంథి కంటే విశుద్ధి చక్రం మరి ఒక చక్రం మరియు ఆజ్ఞాచక్రం కలిపి ఇంకొక పీఠముడి. మళ్ళీ చెప్తున్నాను, రుద్ర గ్రంథి అంటే విశుద్ధి చక్రం మరియు ఆజ్ఞా చక్రాన్ని కలిపే మరొక పీఠముడి. సాధకుడు విష్ణుమాయ అయిన సకల చరాచర జగత్తును ధిక్కరించినప్పటికీ అతడు పంచభూతాలకు లోబడి ఉంటాడు. రుద్ర గ్రంథి విభేదిని ధ్యాన సాధన ద్వారా రుద్ర గ్రంథిని భేదించినప్పుడు తెలివి జ్ఞానంగా, బుద్ధి మనస్సుగా వికసిస్తాయి. దూరదృష్టి, దూర శ్రవణం వస్తాయి. పరలోక జ్ఞానం, సదవగాహన కలుగుతాయి. కర్మ బంధం అంటని సత్ప్రవర్తన అబ్బుతుంది. ఇదే ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి విభేదిని అన్ని నామానికి అర్థం. సహస్రారాంబుసారూఢ సుధాసారాభివర్షిణి. శిరస్సు మధ్యలో ఉండే బ్రహ్మరంధ్రంలో 1000 దళాలతో కూడిన పద్మం ఉంటుంది. ఇది ఒక అనంతమైన విజ్ఞాన ప్రకాశ ప్రసార కేంద్రం. ఇక్కడే సదాశివుడు అనే మూల ప్రజ్ఞ ఉంటుంది. ధ్యాన సాధనలో కుండలిని శక్తి సుషుమ్న మార్గం ద్వారా సచక్రాలను ప్రచోదనం చేసి బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులను విచ్ఛేదనం చేసి చిట్ట చివరకు సహస్రారంలో ఉన్న సదాశివుని చేరుతుంది. పద్మ మధ్య భాగంలో ఉన్న అమృతము ఘన రూపం నుంచి ద్రవ రూపంలోకి మారి సమస్త నాడీ మండలాన్ని అమృతధారతో తడుపుతుంది. ఆ అమృతధారలో పునీతుడైన సాధకుడు జనన మరణ చక్రం నుండి విముక్తుడై అమృతుడవుతాడు. అంటే పూర్ణాత్మలో ఏకమవుతాడు. మరి దీనినే భజగోవిందంలో కూడా అంటే ఏదైతే మనం డీప్ మెడిటేషన్ లో ఉన్నప్పుడు ఆ యొక్క ఈ అమృత ధార మనకి బొట్టు బొట్టుగా అందుతుంది. అందుకు భజగోవింద శ్లోకంలో భగవద్గీత కించిదీత గంగా జల కణికాపీత అని మనకి ఆదిశంకరాచార్యులు కూడా వివరించారు. ఇప్పుడు మనం 40వ శ్లోకం. తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసదంతు తనీయసి. తటిల్లత మెరుపు తీగ, సమరుచి సమానమైన కాంతి గలది, షట్చక్రోపరి సంస్థిత 6 చక్రాలకు పై భాగాన అమరి ఉన్నది, మహాశక్తి తీవ్రమైన ఆసక్తి కలది, కుండలిని అగ్నికుండము వంటి శక్తి, బిసతంతు తామర తోడలోని అతి సన్నని నాళం వంటిది, తనీయసి తనువు కలది. అమ్మా, విద్యుల్లతల మెరుపును సంతరించుకున్న నీవు షట్చక్రముల పైన ఉన్న సహస్రార పద్మంలో ప్రకాశిస్తున్నావు. మహాశక్తివై తామర నాళంలో బాసిల్తున్నావు తల్లి అని ఇక్కడ శ్లోకానికి అర్థం. మరి అద్వైత అమృతం ఏంటంటే తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత అంటే మూలాధారంలో శక్తిని జాగృతం చేసినప్పుడు ఆ శక్తి విద్యుల్లతల మెరుపుతో సమానమైన కాంతులతో పైకి ప్రసరిస్తూ షట్చక్రాలను అధిరోహిస్తుంది. మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. మూలాధారంలో ఉన్న శక్తి నిరంతరం సహస్రారంలో చేరాలనే తపనతో మహా ఆసక్తి కలిగి ఉంటుంది. ఆ శక్తి రగులుతున్న అగ్ని వంటిది. ఆ కుండలిని శక్తి తామర తోడలోని నాళంలో అంటే బిసతంతు. ఆ బిసతంతు అంటే తామర తోడ ఉన్న కాడ అయితే ఏదైతే ఉంటుందో దాంట్లోని సన్నని పదార్థం ఉంటుందంట. దానిని బిసతంతు అంటారు. అత్యంత మెరుపు వంటి ఆకృతి కలిగి కాంతి కంటే అత్యంత వేగంతో పైకి ప్రవహిస్తుంది. ఇక్కడ నా దారి ఎడారి నా పేరు వికారి అనే పాటలో చాలా అందమైన చరణాలు పాలగుమి పద్మరాజు గారు రచించారు.
మేలుకొని కలలుకొని మేఘాల మేడపై మెరుపు తీగ లాంటి నా ప్రేయసిని నూహించుకొని ఇంద్రధనస్సు పల్లకెక్కి కలుసుకోవాలని ఆకాశ వీధిలో పయనించు విహారీ అని అక్కడ ఆ పాటలోని అందరూ నిద్రలో కలగంటారు. ఆత్మజ్ఞాని మేలుకొని కలగంటాడు. కళ్ళు అంటే సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాల్లో విహరించడం, ఆస్ట్రల్ ట్రావెల్. సంపూర్ణమైన ఎరుకతో ఎల్లప్పుడూ ఉండటం. ఆ ఎరుకే సృజనాత్మకమైన పనులు చేస్తుంటుంది. అది ఆత్మజ్ఞాని చేయగలుగుతాడు. మేఘాల మేడపై అంటే మనం భూలోకంలో మూలాధారంలో ఉన్నాం. మెరుపు తీగ అంటే సహస్రార లోకం, సత్యలోకం. మనకున్న 14 లోకాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్న ఊర్ధ్వలోకం సత్యలోకంలో మన పూర్ణాత్మ ఉంటుంది. అక్కడ మనం విశ్వవ్యాప్తులమై అలరారుతాము. దీనిని మెరుపు తీగ అంటారు. మన పూర్ణాత్మ అత్యంత శక్తివంతమైంది అని తెలుసుకొని ఆత్మపరంగా మేలుకోవాలి. నేను పైలోకంలో ఉన్న పూర్ణాత్మ యొక్క అంశాత్మాని అవగతం చేసుకోవాలి. పైన ఉన్న మెరుపు తీగ లాంటిదే పూర్ణాత్మ. క్రింది ఉన్న మెరుపు తీగ కూడా గురువు సహాయంతో ఇంద్రధనస్సు అనే పల్లకి ఎక్కి ఊర్ధ్వలోకం చేరి పూర్ణాత్మతో ఏకం కావాలి. మనం 41వ కూడా చెప్పేసుకుందాం. భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక భద్రప్రియా బద్ధం భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. భవాని అంటే ప్రపంచం తనలో గలది. భావనాగమ్య భావింప శక్యం కానిది. భవారణ్య కుటారిక సంసారం అనే అరణ్యాన్ని తెగనరికే గొడ్డలి వంటిది. భద్రప్రియ శుభాలను కలిగించటానికి ఇష్టపడేది. భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని శుభాలే స్వరూపంగా కలది. భక్త సౌభాగ్యదాయిని భక్తులకు శుభాలను అనుగ్రహించినది. శివుని పత్ని అయిన ఓ భవాని, భక్తులు నిన్ను భావన మాత్రంచే పొందగలరు. ఈ సంసారం అనే భవారణ్యంలో చిక్కుకున్న జీవాత్మకు ముక్తిని చేకూరుస్తావు. భక్తుల భౌతిక మరి ఆధ్యాత్మిక క్షేత్రాలలో భద్రాన్ని చేకూరుస్తున్నావు, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తున్నావు. ఇక్కడ అద్వైతం ఏంటంటే భవాని అంటే భవము అనగా ప్రపంచం. కుండలిని శక్తి నిద్రాణమైన ఉండటం వలన భవబంధములను కలిగిస్తుంది. ఈ ప్రాపంచిక విషయాలే సత్యం అనుకుని వాటిలోనే జీవిస్తూ ఉంటారు. శరీరంలో ఉండే ప్రాణశక్తి కోటాను కోట్ల పరమాణువులుగా ఉంటూ సుడులు తిరుగుతూ ఉంటుంది. ఇటువంటి ప్రాణశక్తి యొక్క కేంద్రాన్ని కుండలిని శక్తి అంటాం. ప్రతి ఒక్కరిలో ఉన్న కుండలిని శక్తిని వ్యక్తిగత కుండలిని అంటారు. మనం అంతా ఈ విశ్వమాతతో కలిసి ఉంటాం కాబట్టి ఈ విశ్వమాత యొక్క కుండలిని శక్తిని సమిష్టి కుండలిని అంటారు. ఈ శక్తిని ద్వైతులు ఆది పరాశక్తి అని, శ్రీ లలితా పరమేశ్వరి అని, భవానీ అని కీర్తించారు. ఇది సామాన్య మానవులకి భావింప శక్యం కానిది. భావన గమ్య మానవుడు చేయగలిగేటటువంటి ఎటువంటి వ్యూహాలకు కూడా అందనిది. భావనతో అవగాహన చేసుకునేది కాదు. ఇది అనుభూతి వల్ల అవగతం అవ్వాల్సిందే. భావింప శక్యం కానిది. సాధకుడు చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో ధ్యాన సాధన ద్వారా స్వీయ అనుభూతి నిర్భావ అంటే భావనాగమ్య స్థితికి పొందుతాడు. స్వీయ అనుభూతి నిర్భావ స్థితి పొందుతాడు. భవారణ్య కుటారిక భవం అంటే పుట్టిక. మానవుడు ప్రాపంచిక ద్వేషాలలో ఉన్నంత కాలం దైవాన్ని దర్శించలేడు. భవం అనే సంసార అరణ్యంలో చిక్కుకున్నాడు. ఈ భూమి అనే పాఠశాలకు ఆత్మ పరిణితి కోసం వస్తున్నాం, కానీ అజ్ఞానం వల్ల మరలా మరలా జన్మిస్తున్నాం. దీనిని భవారణ్య అని పునరపి జననం పునరపి మరణం అంటారు. ఒక జన్మ నుంచి మరొక జన్మకి ఉన్నతి చెందాలంటే ఈ భవారణ్యాన్ని తెగనరికే జ్ఞానం అనే గొడ్డలి
కుటారిక కావాలిక. భద్రప్రియ భద్రమూర్తి. స్వయంగా శక్తి శుభప్రదమైందే, అందుకే భద్రమూర్తి భద్రప్రియ అన్నారు. సాధకుడు శక్తిని ఏ వైపుకు మళ్ళిస్తే ఆ వైపుకు మళ్ళుతుంది. ఉదాహరణకి ఒక కత్తి గృహిణి చేతిలో ఉంటే కూరగాయలు తరుగుతుంది. ఒక డాక్టర్ చేతిలో ఉంటే ఆపరేషన్ చేస్తుంది. ఒక దొంగ అంటే కూనీకోరు చేతిలో ఉంటే కూనీ చేస్తుంది. అలాగా స్వయంగా శక్తి సాధకుడు శక్తిని ఏ వైపుకు మళ్ళిస్తే ఆ వైపుకు మళ్ళుతుందని. భక్త సౌభాగ్యదాయిని. సాధకుడు ఈ శుభప్రదమైన శక్తిని సరైన ఆలోచనలతో సరైన దృక్పథంతో ఉపయోగించినప్పుడు సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. కావున భక్త సౌభాగ్యదాయిని అని కీర్తించారు. ఇక్కడితో మనకి 141 శ్లోకం వరకు అయింది. టైం అయింది కాబట్టి